ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జనరల్‌గా అయితే ఈ వీడియో వచ్చేసి భోగి రోజు వీడియో. కాకపోతే ఏంటంటే ఆ రోజు నాకు కంప్లీట్‌గా వీడియో తీయడం అయితే అస్సలంటే కుదరలేదు. ఎందుకో గానీ ఇద్దరు పిల్లలు మార్నింగ్ 6:00కి నాతో పాటు లేచి ఇంకా స్టార్ట్ చేసేసారనమాట ఏడుపు. మా చిన్నోడు బాగా సతాయించడం స్టార్ట్ చేసాడు రోజు కన్నా. ఇంకా సరే అని చెప్పి చేసేదేం లేక వీడియో అయితే తీయడం కుదిరినప్పుడు మాత్రం వీడియో అయితే తీసేసాను. ఆ రోజైతే మార్నింగ్ అంటే మరీ ఎర్లీ మార్నింగ్ అయితే లేగలేదు. ఈ చలికి 6కి లేవడమే చాలా ఎక్కువ. అట్లాంటిది ఇంకా పండగ కదా 5:30కి లేగుద్దామని అలారం పెట్టుకున్నాను. అలారం మోగిన వెంటనే నాకంటే ముందు మా చిన్నోడు లేచి కూర్చున్నాడు. ఇంకా సరే ఇంకా వాడితో అవ్వదు నాకు పని అని చెప్పేసి కాసేపు పడుకోబెట్టేసి వచ్చిన తర్వాత పని చేద్దాము అన్నట్లయితే అనుకున్నాను. కానీ అస్సలు పడుకోలే. 6 వరకు వెయిట్ చేసి ఇంకా పడుకోడేమోలే ఎందుకు టైం వేస్ట్ చేయడం అని బయటికైతే వెళ్ళి ముగ్గేద్దామని వెళ్ళాను. యాక్చువల్గా నేను బయట ఇంకా సెల్లార్ మొత్తం కూడా ముందు రోజే సర్ఫ్ అంతా వేసేసి చీపుతో అంతా నీట్గా రుద్ది కడుగు వేసుకున్నా. లేదు అని అంటే నాకు మార్నింగే ఇదంతా చేసుకోవాలి అంటే ఏంటంటే ఈజీగా పెద్ద స్థలం కాబట్టి గంట టైం ఈజీగా పడుతుంది, అంత తొందరగా అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ చీపురుతో ఊడవాలి, తర్వాత సర్ఫ్ వేసి రుద్ది కడిగి మళ్ళీ వైపర్తో వాటర్ని బయటికి నెట్టి మళ్ళీ బయట కూడా కడగాలి కాబట్టి ఈజీగా 1 అవర్ పట్టిద్ది అనమాట. అంత టైం అయితే ఉండదు నాకు. పిల్లలు అంత టైం అయితే ఇవ్వరు, ఖచ్చితంగా ఏడుస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు లేచారంటే వాళ్ళకి తినడానికి ఖచ్చితంగా చేసి పెట్టేసేయాలి, ఫాస్ట్గా ఏదో ఒకటి చేసి పెట్టేయాలన్నమాట. సో ఇక్కడే 1 అవర్ అయిపోయింది అంటే మళ్ళీ నేను కిచెన్లోకి వెళ్ళి వంట చేసేపాటికి ఇంకొక 1 అవర్, ఒక 2 అవర్స్ అవుతుంది. ఒక్కొక్కసారి లేట్ కూడా అవుతుంది అనమాట. అందుకని చెప్పి మ్యాక్సిమం నేను చాలా తొందరగానే అయిపోగొట్టుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇంకా మార్నింగ్ అయితే పచ్చిగా ఉంటుంది, మొత్తం తడిగా ఉంటుంది. పిల్లలు వద్దని చెప్పినా ఎంత చెప్పినా వినరనమాట. మళ్ళీ జారి కింద పడతారేమో అని చెప్పి అందుకే నాకు మార్నింగ్ కంటే నైట్ జనరల్గా డైలీ కూడా మార్నింగ్ కంటే నైట్ గడగడానికే ప్రిఫర్ చేస్తానన్నమాట మ్యాక్సిమం. ఎందుకంటే ఇంకా పొద్దున కల్లా అదంతా ఆరిపోయి వెట్గా ఉంటుంది కాబట్టి టెన్షన్ ఉండదు అనమాట. పిల్లలు ఎక్కడ కింద పడిపోతారో ఏంటో అని చెప్పి ఒక టెన్షన్ ఉండదు. మళ్ళీ అటు ఇటు తొక్కుతూ ఉంటారు కదా ఇంట్లోకి బయటికి, ఆ మట్టి అంతా ఇంట్లోకి వచ్చినట్టు అంతా కాళ్ళ అచ్చులు అవి ఉంటాయి కదా, ఆ అచ్చులన్నీ కనిపిస్తూ అంతా నీట్గా అనిపించదు అనమాట. సో నాకు నైట్ కడిగితేనే మంచిగా అనిపించేస్తుంది. అందుకే మ్యాక్సిమం పిల్లలతో కుదరకపోవడం ఒక రీజన్, ఒకటి నీట్గా ఉండడానికి, 2 రీజన్స్ వల్ల నేను మ్యాక్సిమం నైట్ కడగడానికి ట్రై చేస్తాను అనమాట 90%. ఇంకా కుదరలేదు అంటే మాత్రం సెల్లార్ ఒకటి ఊడ్చేసి ముందు వాటర్ కొడతాను అనమాట. ఎందుకంటే నాకు ఈజీగా అనిపించేస్తుంది, అట్ ద సేమ్ టైం నీట్గా అనిపిస్తుంది అనమాట పొద్దున కడిగిన దాంతో కంపేర్ చేస్తే. ఇంకా నాకు సెల్లార్ కడగకుండా ముందు ఒక్కటే కడిగినట్లు అనిపించదు. ఎందుకో నాకు బండి లోపలికి వెళ్ళి బయటకు వస్తుంటే పిల్లలు మళ్ళీ వెహికల్స్తో బయట ఆడి మళ్ళీ అదే మట్టిది సెల్లర్ అంతా పూస్తారు కాబట్టి నాకు కడిగితేనే కొంచెం నీట్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మా చిన్నోడు కూడా ముందు ఆడుకుంటూ ఉంటాడు కదా, సో డైలీ కడిగితేనే కొంచెం నీట్గా ఫ్రెష్గా అనిపించేస్తుంది అనమాట. సో అందుకని ఇంకా నేను నైటే మ్యాక్సిమం కడిగేసి పెట్టేసేసుకున్నా. ఇంకా ముగ్గులు అంటే నాకు వచ్చినవి చాలా అంటే చాలా తక్కువ ముగ్గులు. అందులో ఇంకా పండగ కాబట్టి కొంచెం ఇలా చెరుకుగడ్డలాగా వేసి ఫెస్టివల్ లుక్ వచ్చేస్తుంది అని చెప్పి చెరుకుగడ్డలు వేసేసిన. ఇంకా నైట్ కడగడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఏంటంటే తడిగా లేదనమాట, లేకపోతే పచ్చిగా ఉండి ఇంకా వాళ్ళు జారి పడ్డం అలా అయిపోతుంది పిల్లలు పరిగెట్టడానికి. సో అందుకని పచ్చిగా లేకుండా ఉంది. ఎందుకు యాక్చువల్గా ముగ్గు నేను నైట్ పడుకునేప్పుడు వేరే ముగ్గు చూసాను అనమాట. ఫెస్టివల్ రోజు మెయిన్గా రేపు తెల్లారితే ఫెస్టివల్ అన్నప్పుడైతే నైటు అన్ని ముగ్గులు అవి చూస్తూ వీడియోస్ చూస్తానమాట, ఏ ముగ్గు వేద్దామా ఏంటా అని చెప్పి. బట్ ఇంటి ముందు అంత నీట్గా లేదు, మళ్ళీ ఆల్రెడీ నేను రంగుతో ముగ్గు పెట్టేశాను కాబట్టి దాని మీద నుంచే వేసినా అంత లుక్ రాదనమాట. లుక్ రాదేమో అన్నట్లయితే నాకు అనిపించేసింది. సో ఫైనల్గా వద్దులే ఇంకా ఇదిలాగా ఉంచేసి దాని మీదనే వేసి కావాలంటే చిన్న ముగ్గు అక్కడ వేసేద్దామని చెప్పి. ఎందుకంటే ఫెస్టివల్లో రోజు నేను ముందు లేవడం ఏంటో కానీ నాకన్నా ముందు వీళ్ళిద్దరు లేచుకొచ్చుకుంటారు. అదొక పెద్ద పని అన్నమాట వీళ్ళని హ్యాండిల్ చేయడం ఇద్దరిని. ఇంకా మా చిన్నోడు మాత్రం మ్యాక్సిమం ఆగట్లేదు ఈ మధ్య. వాళ్ళన్న ఉన్నాడంటే చాలు ఇంకా వాడితో పాటు వాడికన్నా డబల్ అల్లరి చేసేస్తున్నాడు అనమాట. అందుకని చెప్పి మ్యాక్సిమం తొందరగా అవగొట్టేసుకోవడానికి ట్రై చేసేస్తా. అందుకే కొంచెం చిన్న ముగ్గులు అంటే కొంచెం ఫాస్ట్గా అయ్యే ముగ్గులు ఉంటాయి కదా, అవి వేస్తున్నాను అనమాట. మరి పెద్దగా వేసి ఎక్కువ టైం ఇక్కడే చేయంటే చేయను, మళ్ళీ వాళ్ళకి తినడానికి ప్రిపేర్ చేసి పెట్టాలి కాబట్టి చాలా తక్కువ ముగ్గులు, నాకు వచ్చిన ముగ్గులే. యాక్చువల్ కాకపోతే ఏంటంటే నైట్ ఒక ముగ్గు అనుకున్నా, బట్ అది మార్నింగ్ కల్లా చేంజ్ అయిపోయింది. సో అప్పటికప్పుడు అనిపించిన ముగ్గు వీళ్ళిద్దరు లేచేపాటికి తొందరగా ముగ్గు వేసేసి ఇంట్లోకి వచ్చి ఊడ్చి అంతా నీట్గా తూడ్చి ఫ్రెష్ అప్ అయి పూజ చేసుకున్నాను. పూజ చేసుకునేటప్పుడు అసలు వీడియో తీద్దాం అదంతా అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదన్నమాట. మా చిన్నిగాడు ఏంటో కానీ ఎత్తుకోమని ఏడవడము,
లేకపోతే తినడానికి ఏమని ఏడవడం, వాళ్ళిద్దరు కొట్టుకోవడం, పెద్దోడు చిన్నోడు ఫుల్ కొట్టుకోవడం అనమాట. 5 నిమిషాలకు ఒకసారి కొట్టుకొని ఏడుస్తున్నారు. సో వాళ్ళని అక్కడ మధ్యలో చూసుకుంటూ ఇటు వచ్చి పూజ చేసుకుంటూ చేయడం వల్ల నాకు అసలు వీడియో తీయాలి అన్న అదైతే గుర్తు రాలేదనమాట. మొత్తం అంతా పూజ అంతా అయిపోయి ప్రశాంతంగా వీళ్ళిద్దరికీ ముందే నేను ఏం చేస్తానంటే పులిహోర ఇంకా సేమియా 2 చేసి పక్కన పెట్టేశాను అనమాట. దేవుడికి ఒక గిన్నెలో సపరేట్గా తీసి పక్కన పెట్టేసి మా పిల్లలకు తినిపించేసిన. ఎందుకంటే వాళ్ళకి లేట్ అవుతే ఏడుస్తారు కాబట్టి నేను ముందే తినిపించేసి ఇంకా నేను లాస్ట్లో తింటున్నాను అనమాట. పూజ అంతా అయిపోయి నాకైతే కొంచెమే మిగిలింది, ఎంత మిగిలేదు. ఫస్ట్ టైం అనుకుంటా ఎప్పుడు పూజ చేసుకున్నా సరే యాక్చువల్గా దీపం కొండెక్కినంత వరకు ప్రసాదాలు అలాగే ఉంటాయి, తర్వాత తీసుకొని తింటాం అనమాట. కానీ ఈసారి మాత్రం సార్ ఉన్న దీపం అలాగే, ఎందుకని మా పెద్దోడికి భలేగా నచ్చిందంట. పులిహోర నచ్చింది, అలాగే సేమియా కూడా బాగా నచ్చిందంట. ఇంకా చేసిందే చాలా ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను మ్యాక్సిమం. ఈ 2 కూడా తక్కువ క్వాంటిటీలో అయితే చేయను, ఎందుకంటే కొంచెం పూజ లేట్ అయినా పిల్లలకు ఆకలేస్తుంది కదా. మనకన్నా పూజ అయిపోయిన తర్వాత నాకైతే చాలా ఆకలేస్తుంది. సో తినకుండా ఉంటాం కాబట్టి ఇంకా కళ్ళు తిరుగుతాయని చెప్పి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసాను. నేను అంత బేషన్ నిండా కలిపి పెట్టాను. నేను పూజ చేసేపటికి నాకు కొంచెం మిగిలిందనమాట, ఎక్కువ క్వాంటిటీ అయితే మిగలలేదు. వైట్ రైస్ కూడా అంత పెద్దగా ఎక్కువ ఏమి ఉంచలేదు, కొద్దిగా జస్ట్ ఒకవేళ కర్రీ వేసి పెట్టేద్దాం అన్నట్టు కొంచెం క్వాంటిటీలో ఉంచానమాట వైట్ రైస్. ఇంకా మా చిన్నిగాడు మాత్రం ఏడుపు పెట్టి లాస్ట్లో ఇంకా తిన్నాడు. ఫస్ట్లో ఇస్తేనేమో కింద ఎత్తేసాడు అనమాట, నాకు వద్దు అని కొంచెం కోపంలో ఉన్నాడు కదా, ఇష్టేసాడు. కానీ తర్వాత లాస్ట్లో మాత్రం నేను తింటూ ఉంటే నాకు కావాలని చెప్పి తీసుకొని తింటూ ఆమె కావాలని ఇంకా అడుగుతున్నాడు అనమాట. ఇంకా మా పెద్దోడు తిని అసలు చైర్లో నుంచి కూడా కదలకుండా ఇంకా కావాలని ఏడుస్తున్నాడు. ఇంకా నేనైతే పూజ అయిపోయిందిగా తిన్నాక పట్లన్నీ మడత పెట్టేసి నీట్గా సర్దేశాను. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే సంక్రాంతి రోజు వీడియో అనమాట. ఇంకా ఈరోజు మాత్రం ఫుల్ హడావుడి ఉండే, ఇంకెందుకంటే ఊరెళ్ళేది ఉంది. ఇంకా అట్ ద సేమ్ టైం పిల్లలకి స్నాక్స్ అవన్నీ ప్రిపరేషన్ చేయాలి. యాక్చువల్గా ముందు రోజు నైటే చేద్దామని చెప్పి అనుకున్నాను, కానీ అస్సలు అవ్వలేదు, ఎందుకో బాగా నీరసం వచ్చేసింది అనమాట. ఆ రోజు త్వరగా పడుకున్నాము. ఇంకా సరే మార్నింగ్ అయితే అలారం ఆఫ్ చేసి కొద్దిగా లేట్గా లేద్దాం అనుకున్నాను. అంత అలారం ఆఫ్ చేసినా మా పిల్లలు మాత్రం స్కూల్ ఉన్నప్పుడు మాత్రం మా పెద్దోళ్ళు లెగడు, కానీ హాలిడే అంటే చాలు డింగ్గా నాతో పాటు లేచి కూర్చుంటాడు. ఇంకా మా చిన్నిగాడు మాత్రం యాజ్ యూజువల్ ఎంత లేట్గా పడుకోబెట్టినా మార్నింగ్ మాత్రం ఎర్లీగా లెగుస్తాడు. అదేంటో తెలీదు, కొంచెం లేట్గా లెగిస్తే కొంచెం మనకి టైం ఉంటుంది. బట్ మా పిల్లలు ఇద్దరు అంతే. మా పెద్దోడేమో స్కూల్ ఉన్నప్పుడు పండుకుంటాడా, స్కూల్ అయినా మాత్రం లేచి కూర్చుంటాడు. ఇంకా సరే ఎలాగో ఇంకా టైం ఉంది కానీ ఫాస్ట్గా ముందు లేచిన వెంటనే డైరెక్ట్గా ముగ్గేయడానికి వెళ్ళిపోయాను అనమాట బయట. ఎందుకంటే కిచెన్లోకి వెళ్ళామంటే అస్సలు పని అవ్వదు, చాలా పని ఉంది కిచెన్లో చేయాల్సిన పని ఈరోజు. అందుకని చెప్పి ఫస్ట్ అయితే బయట నైటే కడిగేసి పెట్టేసుకున్నా. మళ్ళీ ముందు రోజు మళ్ళీ ఎలాగో ఊరెళ్ళి హడావుడి ఉంటుంది, మొత్తం బురద ఉంటుంది ముందర, తొందరగా ఆరదు. ఎండ వస్తే ఏంటంటే మనం ఎంత కడిగినా తొందరగా ఆరిపోతుంది, కానీ ఎండ రాదు కాబట్టి తొందరగా ఆరదు. సో అందుకే నైటే కడిగేసి పెట్టేసేసి కొంచెం తొందరగా అయ్యే ముగ్గు అయితే ఇలా చిన్నగా వేసేసాను అనమాట. ముగ్గు మరీ పెద్ద ముగ్గు పెట్టుకోకుండా. ఇంకా మా పెద్దోడు కూడా నాకు కొంచెం సేపు హెల్ప్ చేస్తా అని చెప్పి హెల్ప్ చేసాడు. కాకపోతే లాస్ట్లో వచ్చి ముగ్గు దొక్కాడు అనమాట, హెల్ప్ చేశాడు. కానీ ఇంకా బయట పని అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి ఒక స్టవ్ మీద టీ పెట్టాను అనమాట. అలాగే ఇంకో స్టవ్ మీద పాలు, పిల్లలకి పాలు తాపేసి మేము టీ తాగేద్దాం అనేసి టీ అయితే కొంచెం పెట్టేసా, ఎలాగో ఇప్పుడు ఒక పూటకే కాబట్టి కొంచెం టీ పెట్టి పాలు పెట్టాను. ఇంకా అంట్లు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. నిన్న చేసిన ప్రసాదాలు, అన్నము, ఈవినింగ్ చేసుకున్న వంట, ఈ అంట్లన్నీ చాలా ఉన్నాయి. ఇక ఈవినింగ్ ఇంకా చపాతీలు అవి చేసేపాటికి లేట్ అయిపోయింది, వీళ్ళకి తినిపించుకునేపాటికి అస్సలు తోమలేకపోయాను అనమాట. నీళ్ళు చల్లగా ఉండేసరికి సరే ఇంకా మార్నింగ్ లేచి తోముదాం అనుకున్నాను. అలాగ వదిలేసేపాటికి అంట్లన్నీ సింక్ నిండా అయిపోయాయి అనమాట. ఇవన్నీ తోమడానికి చాలా టైం పడుతుంది. సో సింక్ అంతా తోమి గ్యాస్ బండ్ అంతా నీట్గా చేసుకోవాలి. ఇంకా యాక్చువల్గా పూరీకనే అనుకున్నాము ఫస్ట్, తర్వాత చూస్తే ఆయిల్ కొంచెమే ఉండే. సరే మళ్ళీ ఇంకా ఫ్రై చేయాల్సిన చిప్స్ అవి ఉన్నాయి అనమాట పిల్లలకి స్నాక్స్కి. సో పూరి ఒకటే చేసినా కూడా వాళ్ళు ఇష్టంగా తినరు. ఒక 2-3 టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఉంటే ఏంటంటే ఒకటి కాకపోయినా ఒకటైనా తింటారు కాబట్టి వాళ్ళని కొంచెం హోల్డ్ చేయొచ్చు, పేచి పెట్టకుండా ఏడవకుండా ఆపొచ్చు అన్న ఉద్దేశంతో పూరి అనుకున్నది కాస్త చపాతీలు అయిపోయాయి. సో ఎలాగో నెక్స్ట్ డేకి తీసుకెళ్తున్నాను కాబట్టి ఆయిల్ వేసి కాల్చాను అనమాట. కాకపోతే మామూలుగా వేస్తే మాత్రం ఆయిల్ ఏం వేయను, మామూలుగా పిండితో చేస్తాను అప్పటికప్పుడు. అయితే ఒకవేళ నెక్స్ట్ డేకి ఉండాలి అనుకుంటే మాత్రమే ఆయిల్ వేసి కాల్చి తాలుస్తాను అనమాట. సో అలాగా స్నాక్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా టీ తాగిన తర్వాత ఫస్ట్ అయితే చిప్స్ అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేసేసుకున్నాము. ఎందుకంటే పిల్లలకి మార్నింగ్ జర్నీ, ఎస్పెషల్లీ నాకు నైట్ జర్నీ అంటే టెన్షన్ ఉండదు. ఎందుకంటే నైట్ నేను వెళ్ళేటప్పుడే తినిపించేసుకొని అంట్లన్నీ కడిగేసి పక్కన పెట్టేస్తాను కాబట్టి అస్సలు టెన్షన్ అనిపించదు. కానీ మార్నింగ్ టైంలో జర్నీ చేయాలి అంటే మాత్రం, దట్టు పిల్లలతో చేయాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మెయిన్గా ఉండాల్సిన చిరుతిండి అనమాట. వాళ్ళని కొద్దిగా పట్టుకోవాలన్నా, ఆపాలన్నా, వాళ్ళు ఏడవకుండా చూసుకోవాలన్నా
స్నాక్స్ ఉంటే బెటర్ అనమాట. లేదు అంటే వాళ్ళు ఏదో ఒకటి మధ్యలో తినడానికి కావాలని అడగడము, మనకి అది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ బట్ ఆ టైంకి ఖచ్చితంగా కొనిచ్చాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి అలాంటి ప్రాబ్లం రాకుండా మ్యాక్సిమం ఇంట్లో నుంచి ఎప్పుడైనా సరే జర్నీ చేస్తున్నానంటే మార్నింగ్ టైం అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. నా ఏమటి బయట కొనడం కన్నా ఇంకా ఈసారి మాత్రం చాలానే రిచ్ అనమాట. చిప్స్, బూందీ లడ్డు, ఇంకా చాక్లెట్స్, పాప్కార్న్ ఇవన్నీ ఫ్రై చేసి, కార్న్ఫ్లేక్స్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసేసుకొని ఒక్కొక్క దాంట్లో కవర్లో కట్టేసా. యాక్చువల్గా డబ్బాలలో పెడదాం అనుకున్నాం, కానీ అప్పటికే బ్యాగు, లగేజు, బట్టలు, ఇంకా ఈ ఫుడ్ ఐటమ్స్, మళ్ళీ రైస్ ఉంటుంది, ఫ్రైడ్ రైస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువైపోతాయి. రైస్ ఎట్లాగో కవర్లో పెట్టలేము, బాక్స్లలో పెట్టాలి, కర్రీ కూడా బాక్స్లో పెట్టాలి, ఫ్రైడ్ రైస్ కూడా బాక్స్లో పెట్టాలి. సో ఇంకా మళ్ళీ ఇవి కూడా బాక్సెస్ అయితే మాత్రం చాలా ఎక్కువైపోతుంది అనమాట. మొత్తం ఒక ఎస్పెషల్ పెద్ద సంచి ఉంటుంది కదా, కర్ర సంచి, ఆ చేతి సంచి కూడా సరిపోవట్లేదు ఇవన్నీ పెట్టాలంటే. సో అందుకని లేదు, కవర్లో అయితే బెటరు. కవర్లలో అయితే కొంచెం స్పేస్ తక్కువ ఆక్యుపై చేస్తాయి కాబట్టి ఈజీగా పట్టుకోవడానికైనా మనకి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి కవర్లో అని చెప్పి ఫిక్స్ అయిపోయి మిగతా అన్ని కవర్లో ప్యాక్ చేసి లాస్ట్లో కార్న్ఫ్లేక్స్లో కొంచెం ఉప్పు, కారం లైట్గా వేసి అయినట్లు అలా అవి కూడా వేసి కలిపేసి కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా మూటలు కట్టి పక్కన పెట్టేసాను అనమాట. కవర్లన్నీ ఇన్ని అయ్యాయి. అలాగే ఇవి కూడా నేను తీసుకెళ్ళడానికే. యాక్చువల్గా చపాతీ మార్నింగ్ తినేసి ఫ్రైడ్ రైస్ బాక్స్లో పెట్టుకుని వెళ్దాం అనుకున్నాం, బట్ లేదు ఫ్రైడ్ రైస్ ముందే తినేద్దాము, కాకపోతే చపాతీ తీసుకెళ్దామని అన్నం అయిన వెంటనే ఫస్ట్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసి ఫ్రైడ్ రైస్ తినేసాము. పక్కన స్నానానికి అయితే వేడి నీళ్ళు అయితే పక్కన పెట్టేసేసినాం. ఆ పక్కన వేడి నీళ్ళు అవుతున్నాయి. ఈలోపు ఇంక ఇల్లంతా కూడా నీట్గా సర్ది ఊడ్చేసిన. వీళ్ళేమో ఆట స్టార్ట్ చేశారు. ఆడారు కానీ నేను సర్ది నీళ్ళు కాస్త మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు సర్దుతారనమాట. అంటే మళ్ళీ సర్దిన బొమ్మలను తీసి ఇంటి నిండా వేయడము, మళ్ళీ పిచ్చి పిచ్చి చేయడం అలా చేస్తుంటారు అనమాట. మొత్తం మీద పిల్లలతో జర్నీ చేయాలంటే చాలా కష్టం, చాలా హడావుడి అవుతుంది, పని కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అది మార్నింగ్ టైం.